బైబిల్‌లో చెప్పబడిన యేసు అంత గొప్పవాడైనప్పుడు జోసెఫి అనే జోసెఫియస్ అనే చరిత్రకారుడు 4 లైన్‌లు రాస్తాడా? హ్మ్. యేసుకే సిగ్గుచేటది. హ్మ్. యేసు అనే వ్యక్తి నిజంగానే ఉంటే సిగ్గుచేటు. హ్మ్. ఈ 6 లైన్‌లు చదివి జీసస్ అనేవాడు నిజంగా బతికుంటే ఉరేసుకుంటాడు. హ్మ్. ఎందుకంటే ఇన్ని గొప్ప పనులు చేసిన యేసు 4 లైన్‌లు రాస్తాడండి చరిత్రకారుడు. హ్మ్. అదే దొంగైన జీసస్ గురించి ఒక 2, 3 చాప్టర్‌లున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసిండ్రు కదా. డాక్టర్ భాస్కర్ రాజు గారు వచ్చి యేసు ప్రభువుకి చరిత్ర లేదు, యేసు ప్రభు ఒక అబద్ధమని ఐరా మీడియాలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు యేసు ప్రభు గురించి నానా విధాలుగా దూషిస్తూ యేసు ప్రభువుకి చరిత్ర లేదు, చరిత్రకారులు ఎవరే కానీ యేసు ప్రభు గురించి ఏమీ చెప్పలేదు, ఏమీ రాయలేదు అని అబద్ధాలు చెప్తూ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. మనం కానీ సరిగా కానీ గమనించినట్లయితే యేసు ప్రభు గురించి చరిత్రకారులు ఎవరైనా మాట్లాడినరా అని మనం కానీ చూసేటప్పుడు చూడండి, మన దేశంలోనే ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి యేసు ప్రభు గురించి ఏ విషయాన్ని చెప్పిండ్రు చూడండి. ఆయన ఎవరో కాదు, మహాత్మా గాంధీజీ. ఆయన తన మాటలతో యేసు ప్రభు గురించి ఏమని మాట్లాడుతుండో చూద్దాము. చూడండి, గాంధీ యేసుక్రీస్తు గురించి ఇలా అన్నారు. ఏమని అన్నారు అంటే, యేసుక్రీస్తు మానవాళికి లభించిన అత్యుత్తమ గురువులలో ఒకరు. అంటే అత్యుత్తమ గురువులలో ఒకరంట యేసు ప్రభు. భగవంతుని సంకల్పాన్ని, శక్తిని యేసు బహిర్గతం చేసినట్లు వేరెవరూ చేయలేదు. అంటే దేవుని యొక్క సంకల్పాన్ని, ఆయన యొక్క శక్తిని ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేసింది ఎవరంటే యేసు ప్రభు అంట. రెండోది, ప్రేమ పునాదుల పైనే తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే యేసు ప్రభు ఎవరి మీద ద్వేషంతో, కక్షతో ఏమిటిని కానీ ఆయన స్థాపించలేదు. ఆయన ఒక సామ్రాజ్యాన్ని ప్రేమతో ఆయన స్థాపించిండు. మళ్ళా చూస్తే దేవుడే మనిషిగా అవతరించాడు. చూడండి, యేసు ప్రభుని దేవుడే మనిషిగా అవతరించిండు అని మహాత్మా గాంధీజీ తన మాటలతో చెప్తా ఉండు. తర్వాత చూసేటప్పుడు చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అంట. ఎవరంటే యేసు ప్రభు. చూడండి, చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు అంట మహాత్మా గాంధీజీ చెప్తా ఉండవు. అయితే హిందూ గ్రంథాలలో చూడండి, వీళ్ళు ఆరాధించేటువంటి విష్ణు గురించి మనం ఒక స్టోరీని కానీ చూస్తే చూడండి, విష్ణు ఒక అవతారమే రాముడు, శ్రీకృష్ణుడు. చూడండి, విష్ణువుకి ఒకరోజు ఏమవుద్దంటే తల తెగి పడద్ది. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉన్నాం, మీరు ఎవరైనా కానీ చూడలేదంటే దాన్ని చూడొచ్చు. చూడండి, శ్రీదేవి భాగవతము గ్రంథకర్త వచ్చి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఈ యొక్క గ్రంథానికి కేంద్ర సాహితీ పురస్కారం అందుకున్నటువంటి ఒక గ్రంథం ఇది. ఈ గ్రంథంలో ఒక విషయం రాయబడి ఉంది. ఒకానొక రోజు ఏం జరుగుద్దంటే, విష్ణువు యొక్క తల తెగి పడద్ది. తల తెగి పడినప్పుడు దేవతలందరూ ఉంటారు ఆయన చుట్టుపక్కల. తల తెగి ఊడిపడద్ది. ఆ తల ఎక్కడ పోయిందో ఆడుండి ఎదురుగుండే దేవతలు ఎవరికీ తెలియలేదు అది ఎక్కడ పోయింది, ఏమైందని అందరూ దుఃఖిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ కానీ చూస్తే బ్రహ్మదేవుడు వచ్చి అందరికీ ఇలా మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతుండని చూసేటప్పుడు దేవి భాగవతం ప్రథమ స్కందము పేజీ నంబర్ 12లో బ్రహ్మదేవుడు ఏడుస్తూ ఇలా చెప్తుండ. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు, వేదాంత ధోరణితో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. అంటే శుభమైన అశుభమైన అనుభవించాల్సిందే అంట. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అంటే దైవ కోపం అంట. అంటే విష్ణువు మీద దైవానికి కోపం ఉందా అంటే విష్ణు దైవం కాదా? తర్వాత చూస్తే దేహం ధరించాక సుఖ దుఃఖాలు తప్పవు. నా సంగతే చూడు, ఒకప్పుడు శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఒకప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ యొక్క దుర్మార్గపు పని చేసి ఉంటాడు బ్రహ్మ. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే కోపపడి లేచి త్రిశూలంతో బ్రహ్మ తలని దాన్ని ఖండించేసి ఉంటాడు. అంటే దాన్ని నరికేసి ఉంటాడు.
ఆ విషయాన్ని చెప్తుండో. తర్వాత చూస్తే ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అంటే శివుడికి కానీ ఒకరోజు ఏం జరుగుద్దంటే తన ఒక పురుషాంగము శపింపబడి అది కట్టయి కింద పడద్ది. ఎక్కడని చూసేటప్పుడు చూడండి, దారుకా వనంలో ఋషుల భార్య దగ్గరికి ఏమి బట్టలు లేకుండా అంటే నగ్నంగా వెళ్ళి పురుషాంగాన్ని పట్టుకొని విచిత్ర చేష్టలు చేస్తూ ఉంటాడు. ఈ ఋషులు వచ్చి దాన్ని గమనించి వాళ్ళు ఏం చేస్తారంటే శివుని యొక్క పురుషాంగాన్ని శపిస్తారు. శపిస్తానే అది తెగి నేల మీద పడద్ది. తర్వాత చూస్తే అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ, నీ విషయము ఇంతేగా, సాక్షాత్తు దేవేంద్రుడివి, శచిపతివి, మరి నీకు శరీరమంతటా పొడరు రాలేదు. అంటే దేవేంద్రుడు కానీ దేవలోకమునకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడికి కానీ శరీరం అంతా పొడలొచ్చిందంట. స్వర్ణ సింహాసనము నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు, అక్కడక్కడ తలదాచుకున్నావు కదా. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పవు, అంటే ఎంతటి వాడికైనా కష్టాలు రాకుండా ఉండవు అంటుండ. అంటే దేవుడికి కష్టాలు వస్తాయా? ఏమండి భాస్కర్ రాజు గారు, మీరే చెప్పాలి. దేవుడికి కష్టాలు వస్తాయా? అనుభవించక తప్పవు, ఎవ్వడు తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, పోషకురాలు, దాతి, సర్వలోకానికి, ఈ మూలోకానికి, చరాచర జగత్ అంతటా ఆమె వ్యాపించి ఉంది. అంటే ఈ బ్రహ్మదేవుడు ఏమని చెప్తుండంటే మనకందరికీ విష్ణు యొక్క తల తెగి ఎక్కడ పడిందో తెలియదు. మనం కానీ దేవిని కానీ ఆరాధిస్తే ఆమె ఏం చేస్తుందంటే పరాశక్తిని మనం కానీ ఆరాధిస్తే ఆమె విష్ణు యొక్క తల ఎందుకు నరకబడింది, ఎక్కడ పోయి పడింది అని ఆమె మనకి స్పష్టంగా చెప్పద్ది అనేసి వీళ్ళ దేవతలందరూ ఏం చేస్తారంటే ఈ పరాశక్తిని ఆమెని మొక్కుతారు. ఆమె దగ్గర ఏడిసి ఆమెని ప్రార్థిస్తారు అనుకోవచ్చు. ఆమెని ముక్కి అడుగుతారు ఎక్కడ పోయింది తల ఏమని. అందరూ బాధతో అడిగినప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక విషయాన్ని చెప్పద్ది. ఈ విష్ణు యొక్క తల ఏమైంది, ఈ తల నిజంగా నరకబడింది, ఎక్కడ పోయి పడిపోయింది, ఎందుకు ఇలా జరిగిందని ఆమె చెప్తా ఉంది. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందము పేజీ నంబర్ 14లో విష్ణువు తల తెగి పడడానికి కారణం తన భార్య యొక్క శాపము. అంటే దేవునికి కానీ శాపం తగలద్దా? మనుషులకైతే తగలద్ది, అయితే దేవుడికి కానీ శాపం తగలొచ్చా? తగలద్దా? ఒకవేళ శాపం కానీ తగిలినట్లయితే అతడు ఎలా దేవుడు కాగలడు? చూడండి, ఇక్కడ చూసేటప్పుడు పరాశక్తి ఇలా చెప్తా ఉంది. ఏమని చెప్తుందంటే అందరు దేవతలకి ఈ విష్ణుమూర్తి ఒకానొక రోజు తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. చూడండి, ఇంట్లో భార్య ఉన్నప్పుడు ఆమెని చూసి అదోలా నవ్విండంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎందుకబ్బా అనుకొని లక్ష్మీదేవి నా ముఖం వికృతంగా కనిపించిందా, లేకపోతే ఉత్తినే ఎందుకు ఇలా నవ్వుతాడో, కాదులే యవతనే నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసి శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవ కార్యం కోసమే. పట్టరాని ఆ కోపంతో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. చూడండి, అప్పుడు ఒకరోజు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ భార్య లక్ష్మీదేవి విష్ణువుని చూసి నీ తల తెగి పడిపోవుగాక అని చెప్పించిందంట. అది జరిగిన దానికి ఆమె అలా అన్నది కదా, అలా శాపం పెట్టింది కదా, అందుకు ఆ తల తెగిపడిందంట అనేసింది. ఆ క్షణాల కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సపత్ని దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే శౌరిని బ్రతికిస్తాను. చూడండి, విష్ణు యొక్క తల తెగి ఉప్పు సముద్రంలో పోయి పడిపోయిందంట. ఎందుకు శిరస్సు తెగి పడిందంటే తన యొక్క భార్య లక్ష్మీదేవి శాపం పెట్టిందంట. ఆ శాపం ఎందుకు పెట్టిందంటే ఒకరోజు విష్ణువు చూసి వాళ్ళ భార్యని నవ్విండంట. అంటే ఈ లోకంలో ఎంతమంది వాళ్ళ భార్యని చూసి నవ్వుతూ ఉంటారు. నవ్వేదట్టపానే ఎంతమంది వాళ్ళ భార్యని కొట్టేది, తిట్టేది, దూషించేది, ఎన్ని నీచమైన పనులు చేస్తూ ఉంటారు. తాగేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన కార్యాలన్నిటినీ
ఎవరి మీద చూపించలేని కోపాన్ని వాళ్ళ భార్య మీద చూపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ ఏమవ్వాలా? అంటే నవ్వే వాళ్ళకే ఇటువంటి శిక్ష వస్తే ఇతను దేవుడు ఎలా అవుతాడు? చూడండి, ఇటువంటి కార్యాలు వీళ్ళ యొక్క గ్రంథాల్లో రాసుకొని ఇలా తల తెగింది, మళ్ళా తెచ్చి అతికించినము, ఇలా పురుషాంగం కట్ అయింది, ఇంకొకరు భార్యని పోయి తొంగి చూసేది, ఇంకొకరిని వ్యభిచారం చేసేది, ఇంకొకరు మానాన్ని దోచుకుండేది, వీర్యస్ఖలనం అయ్యేది, ఇటువంటి దుర్మార్గపు పనులు, దుర్మార్గపు కార్యాలన్నీ వీళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని పరిశుద్ధమైన బైబిల్ని దూషించడం, యేసు ప్రభువుని నిందించడం, ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, ఐందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా మా దగ్గర పంచుకోవాలంటే, మాకేమైనా సజెషన్ చేయాలంటే మీరు కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ యొక్క చిన్న వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.